ఇద్దరు నిరుద్యోగులు. బాగా వృద్ధుడైన తండ్రి రామదాస్ పోగానే పరాశురాంకు బాధ్యత తెలిసి వచ్చింది. 25 ఏళ్ల వయసు వచ్చినా వాడు ఇంతవరకు ఎలాంటి పని పాటు చూసుకోలేదు. పొద్దస్తమానం స్నేహితులతో కబుర్లు, జూదంతో కాలం గడుపుతూ ఉండేవాడు. తల్లి లేని వాడిని రామదాసు కొడుకుని ఏమీ అనేవాడు కాదు. ఇప్పుడు వాడికి చేసిన అప్పులు తీర్చవలసి రావడంతో ఉన్న ఒక్క పూరిల్లు అమ్మేశాడు. వాడి సంగతి బాగా ఎరిగిన వాళ్ళు కావడంతో గ్రామంలో ఎవరు వాడికి పనివ్వలేదు. తిరిగి తిరిగి బాగా విసిగిపోయిన పరాశురాము మరెక్కడైనా బ్రతుకు తెరువు చూసుకుందామని ఒకనాటి సాయంకాలం వేళ గ్రామం వదిలి బయలుదేరి వెళ్ళాడు. చీకటి పడే సమయానికి వాడొక దట్టమైన అడవి చేరాడు. ఇంతలో అనుకోకుండా పెనుగాలితో పాటు పెద్ద పెట్టిన వర్షం ప్రారంభమైంది. ఆ రాత్రికి ఎక్కడ కాలం గడుపుదామా అని చెట్ల కిందగా నడుస్తున్న పరశురాంకు కొంచెం దూరంలో చిన్న వెలుగు కనిపించింది. వాడు అటుకేసి వెళ్ళాడు. అది ఒక పాడుపడిన దేవి ఆలయం. లోపల గదిలో ఒక దీపం వెలుగుతూ ఉంది. యువకుడొకడు ఆ గదిని బట్టలతో శుభ్రం చేస్తున్నాడు. ఆ యువకుడు పరశురామును చూస్తూనే, బాగా తడిసిపోయినట్టున్నావు, ముందు తల తుడుచుకో అంటూ ఒక పొడి బట్టను వాడికి అందించాడు. పరశురాం తల తుడుచుకొని దుస్తులు మార్చుకున్నాడు. ఆ యువకుడు పరశురాంతో తన పేరు యతీంద్ర అని చెప్పి, నేను ఎక్కడైనా ఉద్యోగం సంపాదించుకునేందుకు ఇల్లు వదిలి బయలుదేరాను, మరి నీ సంగతేంటి అని అడిగాడు. పరశురాం దాచకుండా తనను గురించి అంతా యతీంద్రకు తెలిపాడు. అంతా విన్న యతీంద్ర చిన్నగా నవ్వి, చూసావా, మనమిద్దరం ఒకే పడవ ప్రయాణికులం అన్నమాట అన్నాడు. తర్వాత అతను వెంట తెచ్చుకున్న రొట్టె మూటను విప్పాడు. ఇద్దరు రొట్టెలు తిని ఆకలి తీర్చుకున్నారు. గదిలో శుభ్రం చేసి ఉన్న చోట ఇద్దరు పడుకున్నాక పరశురాం ఈనాటి వరకు ఉద్యోగ ప్రయత్నం చేయకపోయినా దానికోసం ప్రయత్నించే వాళ్ళ పాటలు విన్నాను. అంతో ఇంతో లంచం ఇవ్వగల శక్తి, పలుకుబడి గల వాళ్ళ సాయం లాంటివి లేకపోతే ఉద్యోగాలు దొరకటం చాలా కష్టం అన్నాడు. ఆ మాట నిజమే, కానీ ఎవరైనా ఉద్యోగం ఇస్తే మన సామర్థ్యం, నిజాయితీ నిరూపించుకోగలం అన్నాడు యతీంద్ర. మీకు ఆ అవకాశం నేను కల్పిస్తాను అంటూ ఆ గదిలో ఒక దేవతా స్త్రీ ప్రత్యక్షమైంది. ఆమెను ఆలయ దేవతగా భావించి పరశురాం, యతీంద్రుడు సాష్టాంగ నమస్కారం చేశారు. ఈ నిరుద్యోగుల మీద నీకైనా దయ కలిగినందుకు ధన్యవాదం తల్లి. ఇంతకు నువ్వు మాకు ఎలా సహాయపడాలనుకుంటున్నావు అని అడిగారు. అందుకు దేవత, నేను మీకు 3 మహిమగల వస్తువులు ఇస్తాను. వాటి ద్వారా మీరు సాధించినది ఏమిటో 3వ రోజు రాత్రి ఇక్కడికి వచ్చి నాకు చెప్పాలి అన్నది. తప్పకుండా చెప్తాను తల్లి అన్నారు ఇద్దరు పరమానందంతో. అప్పుడు దేవత ఇద్దరికి చెరొక మట్టి ముంతను ఇచ్చింది. ముంతను నేల మీద విడిచి బద్దలు కొట్టి, మీరు ఎవరిని తలుచుకుంటే వాళ్ళు మీ ముందు ఉంటారు అన్నది. తలుచుకున్న మనిషి మా ముందు నిలబడతాడే అనుకుందాం, అందువల్ల ప్రయోజనం ఏమిటి తల్లి అని అడిగాడు యతీంద్ర. దేవత ఇద్దరికి చెరొక మిరియపు గింజ ఇచ్చి, ఈ గింజను నోట్లో వేసుకొని మీరు ఆ మనిషిని ఏం కోరుకుంటే అది కాదనకుండా ఇచ్చేస్తాడు అన్నది. మరి 3వ వస్తువు ఏంటి తల్లి అని అడిగాడు పరశురాము. దేవత ఇద్దరికి చెరొక రాగి ఉంగరం ఇచ్చి, ఇది మీ వేలికి ఉన్నంతకాలం పై 2 వస్తువుల ద్వారా మీరు పొందినది మిమ్మల్నే అంటిపెట్టుకుని ఉంటుంది అని చెప్పి అదృశ్యమైపోయింది. తెల్లవార వస్తుండగా వర్షం పూర్తిగా తగ్గిపోయింది. యతీంద్ర పరశురాములు, నేను తూర్పు దిక్కుగా వెళుతున్నాను, నువ్వు నాతో వస్తావా అని అడిగాడు. ఊహు, నేను పడమటి దిక్కుగా వెళతాను, మళ్ళీ 3వ రోజు రాత్రి ఈ ఆలయంలోనే కలుద్దాం అని పడమటి దిక్కుగా బయలుదేరాడు పరశురాం. వాడు ఆ రోజంతా నడిచి బాగా చీకటి పడ్డాక ఒక నగరం చేరాడు. దేవత ఇచ్చిన మహిమగల 3 వస్తువులు ఎలా ఉపయోగించుకోవాలో ముందే నిర్ణయించుకున్నందున పరశురాం ఒక పెద్ద మేడ ముందు నిలబడి మట్టి ముంతను బద్దలు కొట్టి ఆ ఇంటి పెద్ద తన ముందుకు రావాలని కోరుకున్నాడు. కొద్దిసేపట్లో ఒక నడివయసు స్త్రీ తలుపులు తీసుకొని బయటకు వచ్చి, ఆమె ఒంటి మీద విలువైన ఆభరణాలు చాలా ఉన్నాయి.
పరశురాం మిరియపు గింజ నోట్లో వేసుకొని, మీ దగ్గరున్న బంగారాన్ని మారు మాట్లాడకుండా నాకు ఇచ్చేయండి అన్నాడు. ఆ స్త్రీ నిద్రమత్తులో ఉన్న దానిలాగా ఊగిపోతూ తల తిప్పి బంగారం బంగారం అంటూ పెద్దగా కేక పెట్టింది. ఆ మరుక్షణం లోపల నుంచి బంగారం అన్న పేరుగల సింహంలాంటి కుక్క భీకరంగా మొరుగుతూ వచ్చి పరశురాం కాలి పిక్క పట్టుకుంది. పరశురాం హడలిపోయాడు. కాలు ఎంత విదిల్చినా కుక్క తన పట్టు విడవలేదు. వాడి కాలు రక్తంతో తడిసిపోయింది. యజమానురాలు పిలిచిన కుక్క ఆమె దగ్గరకు పోలేదు. పరశురాంకు ఏదో గుర్తు వచ్చినట్టయింది. వేలికి ఉన్న ఉంగరాన్ని తీసి దూరంగా గిరాటు వేశాడు. వెంటనే కుక్క వాణ్ణి వదిలి లోపలికి పోయింది. ఇంటి యజమానురాలు కూడా లోపలికి పోయి తలుపులు మూసింది. పరశురాం 2 రోజులు ఆ నగరంలోనే ఉండి కుక్క కాటుకు పసరు వైద్యం చేయించుకొని 3వ రోజు రాత్రికి అడవిలో ఉన్న దేవి ఆలయానికి చేరాడు. దేవత వాణ్ణి చూస్తూనే, ఏమిటి విచిత్రావతారం అని అడిగింది. పరశురాం ఏమీ దాచకుండా జరిగిందంతా ఆమెకు చెప్పాడు. ఇంతలో విలువైన వస్తువులు ధరించి ఉత్సాహంగా యతీంద్ర అక్కడికి వచ్చాడు. దేవత అతడి అనుభవం చెప్పమంది. యతీంద్ర దేవత అనుగ్రహించిన అద్భుత వస్తువులను తనెలా ఉపయోగించుకున్నది చెప్పాడు. యతీంద్ర అంతకు ముందే నిర్ణయించుకున్న విధంగా తిన్నగా రాజధానికి వెళ్ళాడు. ఆ సాయంత్రం అతడు రాజుగారి ఉద్యానవన బయట ముంత బద్దలు కొట్టి రాజుగారి రాకను కోరుకున్నాడు. కాసేపట్లోనే ఉద్యానవనంలో నుంచి రాజుగారు బయటకు వచ్చారు. యతీంద్ర మిరియపు గింజను నోట్లో వేసుకొని, మహారాజా, మీ కొలువులో నాకు తగిన ఉద్యోగం ఇప్పించండి అని అడిగాడు. రాజు చిరునవ్వు నవ్వి మహారాజుగా చేరు అన్నాడు. ఆ విధంగా యతీంద్రకు ఉద్యోగం దొరికింది. కొలువులో కొంత డబ్బు ముందే తీసుకొని ఉండేందుకు ఇల్లు, మంచు దుస్తులు ఏర్పాటు చేసుకొని దేవి ఆలయానికి తిరిగి వచ్చాడు. అతడు రాగి ఉంగరాన్ని తిరిగి దేవతకు కృతజ్ఞతతో ఇచ్చేస్తూ, తల్లి, నా స్వశక్తి మీద నాకు నమ్మకం ఉంది. లోగడ ఉద్యోగం సంపాదించుకోవటం సాధ్యపడకపోయినా ఇప్పుడు సంపాదించుకున్న ఉద్యోగాన్ని నిలబెట్టుకోగలనన్న ఆత్మవిశ్వాసం కూడా నాకుంది అన్నాడు ఎంతో వినయంగా. ఇద్దరికీ ఒకే రకమైన వస్తువులు ఇచ్చినా దురాశ కారణంగా పరశురాం వాటి వల్ల ప్రయోజనం పొందలేకపోయాడు. నేను ఇచ్చిన మిరియపు గింజ ప్రభావం వల్ల యతీంద్ర అడిగి ఉంటే రాజు అతడికి అర్ధరాజ్యం కూడా ఇచ్చి ఉండేవాడు అని దేవత మాయమైంది. మర్నాడు తెల్లవారుతోనే నగరానికి బయలుదేరిన యతీంద్ర పరశురాంతో, నువ్వు నా వెంట వస్తావా? నీకేదైనా ఉద్యోగం దొరికేదాకా నా ఇంట్లోనే ఉండవచ్చు అన్నాడు. తప్పకుండా వస్తాను. నీతో ఉంటూ నేను సంపాదించుకోవాల్సిన లోక జ్ఞానం ఎంతో ఉంది అని పరశురాం యతీంద్ర వెంట నగరానికి బయలుదేరాడు. కథ సమాప్తం.